మరి నిన్న దానికి కట్టుబడి ఉన్నావా? ఎపిసోడ్ 1లో ఏమనుకున్నావు? తాగుడు బంద్ చేస్తా సోమవారం నుంచి శనివారం వరకు అన్నావు. అవును. మరి నువ్వు దానికి కట్టుబడి ఉన్నావా? సిద్ధంగానే ఉన్నా. బంద్ చేస్తావు అయితే బరాబర్ ఖచ్చితంగా. మరి దానికి నేను పంజం కాసిన ఎపిసోడ్ 1లో ఏమని, నీకు సంవత్సరం రోజులు సోమవారం నుంచి శనివారం వరకు తాగుకుంటుంటే, సరే ఆదివారం అంటే ఏదో తాగుతున్నావు, సెలవు దినం అన్నావు, సరే ఓకే, అది ఆదివారం ఒక్కరోజు పక్కా పెడితే సోమవారం నుంచి శనివారం వరకు తాగుకుంటే, నేను సంవత్సరం రోజులు తాగుకుంటే నేను 20,000 రూపాయలు నీకు ఇస్తా అని చెప్పిన. ఓకే. మరి నువ్వు ఈ పంజం ఏందో నువ్వు నాకు చెప్పలే. అప్పటికే మనం ఎపిసోడ్ 1 కట్ చేసుకున్నాం. ఎపిసోడ్ 2లో మరి నీ పంజం ఏందో చెప్పాలి. నేను నిన్న చెప్పిన కదా, సోమవారం, మంగళవారం, బుధవారం, బేస్తవారం, శుక్రవారం, శనివారం నాకు పండగ రోజు వస్తుంది. నాకు అది ఆదివారం. ఆదివారం ఓకే, నువ్వు ఆదివారం తాగుతున్నావు, దానికి నేను సిద్ధమైనా. ఆదివారం నాకు పండగ రోజు వస్తుంది. అయితే నువ్వు 20,000 పెట్టినావు కదా, ఇక నువ్వే అంత పెట్టినప్పుడు మరి నేను పెట్టొద్దా? పెట్టాలి. అయితే నేను కూడా ఏమంటున్నా అంటే, నేను ఒక 10,000 పెడతా. 10,000? సరే, చూసినోనికి 5,000, నాకు 5,000, మొత్తం 10,000. ఓకే. అంతే. నీకు మాత్రం 20,000 ఇస్తాను. సంవత్సరం రోజులు తాగకుండా సోమవారం నుంచి శనివారం వరకు ఉంటే 20,000 రూపాయల కట్ట నేను తీసుకొచ్చి నీకు ఇస్తా. ఓకే. కానీ నేను నిన్న నుంచి కూడా ఆలోచించిన, ఏమని, ఈ అమ్మాయి ఇంత తాగి 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 అని చెప్పేసి ఒక పాట కూడా రాసిన, కానీ ఆ పాట అయిపోయిన తర్వాత ఇంకో దానికి ఒకటి ఉంటుంది, అది అవన్నీ బీర్లు కోటలు ఆడబెట్టి నా లెక్క కూడా మీరు కూడా బంద్ చేయాలని ఒక పాట కూడా త్వరలో పెడతా మీకు. అయితే ఆ పాట కూడా అందరూ కూడా వినేను, కానీ నా లెక్క కొద్దిగా మారాలని చెప్తున్నా నేను. అయితే బీర్లు తాగి కోటర్లు తాగి ఇంటికాడ పిల్లలతో గొడవపడి ఇవన్నీ ఎన్నో చేస్తున్నాం, కానీ అయినా కానీ మనం మారలేకపోతున్నాం అని చెప్పేసి నేనే తొలి అడిగేద్దామని చెప్పేసి ఆ మాటకి కట్టుబడిగా నువ్వు అన్న మాటకి 20,000కి మళ్ళా చెప్తున్నా, నువ్వు 20,000 ఇవ్వాలి. పక్కిస్తా. వీడియో ఉందిగా, నేను ఖచ్చితంగా చెప్తున్నా. నేను యూట్యూబ్లో వీడియో ఉంది, ఆ వీడియో చూపెట్టి 10 మందికి ఇవ్వకుంటే అడుగు. ఓకే. నువ్వు అన్న మాట ప్రకారం ఆదివారం ఒక్క కూడా తాగుతా. నేను ఆదివారం కూడా తాగాలి, కానీ ఎడ తాగుతావు? ఎక్కడో తాగొస్తా. అదే ఇక్కడ మన ఊర్లో బెల్ట్ షాపులు లేవు తెలుసుగా. నీ దగ్గర తాగను నేను. నీ దగ్గర తాగితే నాకు మళ్ళీ 20,000 పోతాయి, 10,000 పోతాయి. ఆదివారం కూడా ఒక్కడ తాగొస్తాను. మన ఊర్లో బెల్ట్ షాపులు లేవు తెలుసుగా. అందుకనే మరే దీనికైతే కట్టుబడి ఉన్నావు. సిద్ధమేగా? ఎందుకంటే చెప్పనా, వీడియోలు ఉన్నాయి, ఈ వీడియోలలో నువ్వు మాట్లాడినావు. ఇది రికార్డు కాదు, అంటే మేమేమో రికార్డ్ చేసినట్టు కాదు, నువ్వు నీతోటి రికార్డ్ చేసినావు ఇది. ఓకేగా? డన్గా? ఓకే, డన్. అయితే మొత్తానికైతే నువ్వు తాగుడు బంద్ చేస్తున్నావు. మరి అందరికి నువ్వేం చెప్పదలుచుకుంటున్నావు? ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, తెలుగు ప్రజలకు, ఎవరికైనా సరే. కానీ తాగాలి, కానీ ఎక్కువ తక్కువ తాగకుండా దాని మీద ఒక పాట రూపంలో నేను ఇంకో కొద్ది త్వరలో నేను ఆ పాట రూపాన్ని కూడా మీకు తెలియజేస్తా. కానీ ఆ పాట ఎట్టుంటుంది అంటే మామూలుగా ఉండదు. అసలు ఇంటికాడ పిల్లం కూడా మంచిగా అమ్మ నా మొగుడు మారిండు అనుకోవాలి. ఇక్కడ ఇంకోటి పిల్లలు కూడా మా డాడీ మారిండు అనుకోవాలి. వాళ్ళ భవిష్యత్తు కొరకైనా నేను ఇంతటితో తాగుడు అనేదాన్ని ఒక్కరోజు ఎందుకు నియమిస్తున్నా అంటే, ఇక ఇంతవరకు తాగిన వరకు చాలు. ఇక ఇలా తాగి 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 ఇక ఉన్న చేసిన డబ్బు మొత్తం ఇక అక్కడిక్కడ పెట్టి నేను ఇక అంతా ఇక నాకు నేను కొద్దిగా సిగ్గుపడుతున్నా. ఇక ఇద్దరితోని ముగిద్దామన్న ఆలోచన కొరకు ఒక్కరోజే తాగుదాం. అసలు తాగకుండా అయితే ఒక్కసారి బంద్ చేయాలంటే బంద్ చేయలేం. కాబట్టి కలుపు మొక్కను కూడా ఎన్నో మందులు కొట్టినా కానీ ఒక్కసారి సావదు కదా. అయితే ఇది కూడా ఒక అల్లొక కలుపు మొక్క టైపుగా చిన్న ఉదాహరణకి నేను ఇట్లా ఈ అంచనా వేసిన. మరి అంచనా ఎంతవరకు అమలు చేయడానికి నేను సిద్ధపడతా. కానీ ఇక మొత్తానికి అయితే నేను ఏం చేస్తానంటే ఒక్కరోజు కూడా తాగుతాను చెప్పిన, అది కూడా ముందు భవిష్యత్తులో దాన్ని మొత్తానికి అంతం చేయడానికి సిద్ధపడతాను నేను. సరే, అది ఎపిసోడ్ 3 కూడా త్వరలో ఎమ్మటే ప్రజలకు అందిద్దాం. ఓకేనా? ఓకే, డన్. బాయ్ అందరికి.